చేరువలో తమిళనాడు, కర్ణాటక. టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికాబద్ధంగా వెళుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నవదిశ కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందాల్కో ఆదిత్య బిర్లా గ్రూప్ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ పనిచేయనుంది. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 2500 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే సుమారు 20,000 మంది యువతకు నైపుణ్యం, సాధికారత లభించేలా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేయనుంది. సీఎం చొరవతో సంబల్పూర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరహాలోనే కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. కుప్పంలో ఏర్పడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్నోవేషన్ గేట్వేగా నవదిశ కేంద్రం వ్యవహరించనుంది. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వచ్చే 3 ఏళ్లలో 1000 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నారు. అలాగే 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఫ్యాషన్ టెక్నీషియన్, ఐటీ ల్యాబ్ తదితర కోర్సుల్లో ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. నవదేశ కేంద్రంలోని సేవలు అందించే వారితో సీఎం మాట్లాడారు. ఏ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేసిన వారికి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అధునాతన నైపుణ్యాలు అందించాలని సీఎం ఆదేశించారు. వెనకబడిన నియోజకవర్గంగా ఉన్న కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేయాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఫ్యాషన్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ఇక ఇదే నవదేశ కేంద్రంలో కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. హై స్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పని చేసుకునేలా కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ను రూపొందించారు. ఇదే కాకుండా అదనంగా 40 మంది చదువుకునేలా లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ సహకారంతో ₹1 కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కోవర్క్ స్పేస్ సెంటర్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓవైపు నైపుణ్యుల శిక్షణ ఇవ్వడంతో పాటు ఆఫీస్ స్పేస్ లేని వారికి, వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వారికి బాస్ట్గా కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా సెంటర్ కుప్పంలో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.